నల్గొండ పట్టణంలోని మహాలక్ష్మి అపార్ట్మెంట్లో నివసిస్తున్న 78 సంవత్సరాల తాళ్లపల్లి చంద్రకళ ఈరోజు ఉదయం 11:30 స్వర్గస్థులైనారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, సత్యనారాయణ రెడ్డి, చండికేశ్వర్, పట్టణ ప్రముఖులు రామకృష్ణ, మురారి శెట్టి, నవీన్, భగవాన్, ప్రసాద్ మరియు అపార్ట్మెంట్ సభ్యుల సమక్షంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ టెక్నీషియన్ బచ్చలకూర జానీచే మధ్యాహ్నం 3:30 నేత్రదాన సేకరణ జరిగినది. నల్గొండ పట్టణంలోని మహాలక్ష్మి అపార్ట్మెంట్లో నివసిస్తున్న 78 సంవత్సరాల తాళ్లపల్లి చంద్రకళ ఈరోజు ఉదయం 11:30 స్వర్గస్థులయ్యారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, కుమారులు జగన్, కృష్ణ, రాము, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 104A వైస్ గవర్నర్ మరియు కుమార్తె వెంకటలక్ష్మి, అల్లుడు నరసింహారావుల అంగీకారంతో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, సత్యనారాయణ రెడ్డి, చండికేశ్వర్, పట్టణ ప్రముఖులు రామకృష్ణ, మురారి శెట్టి, నవీన్, భగవాన్, ప్రసాద్ మరియు అపార్ట్మెంట్ సభ్యుల సమక్షంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ టెక్నీషియన్ బచ్చలకూరి జానీచే మధ్యాహ్నం 3:30 నేత్రదాన సేకరణ జరిగింది. ఈ నేత్రదానం ద్వారా 2 అంధులకు వెలుగునిచ్చే అవకాశం లభించనుందని, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 342 నేత్రదానాల ద్వారా 684 కార్నియా కంటి పొరలను సేకరించడం జరిగిందని, వీటి ద్వారా 684 మందికి పైగా కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం కలిగిందని ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు నేత్రదాన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణాంతరం నేత్రదానం మరొకరికి జీవన వెలుగు అనే సందేశంతో ప్రజలు ముందుకు రావాలని చైర్మన్ కేవీ ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతినిధి శ్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి ముందుగానే తెలియజేయాలి. ఇది మనం మరణించిన తర్వాత కూడా సమాజానికి చేయగలిగే గొప్ప సేవ అని, నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ ఫోన్ నెంబర్ 9948143299 సంప్రదించాలని కోరారు. మన కళ్ళ వెలుగు మరొకరికి జీవితం అవుతుంది. నేత్రదానం చీకటిలో ఉన్నవారికి ఆశాకిరణం, మరణం చివర కాదు, ఒకరి కళ్ళలో మరో జీవితం మొదలు అని సందీప్ స్కూల్ కరెస్పాండెంట్ లయన్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ వారు 342వ ఐ డొనేషన్ మరి స్థానిక హైదరాబాద్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో రాము గారి కుటుంబీకులు, వారి తల్లిగారు అయినటువంటి తాళ్లపల్లి చంద్రకళ గారు 78 సంవత్సరాలు వయసు ఉన్నవారు. వారు తమ కుటుంబాల నుంచి దూరమై వెళ్ళారు. అనారోగ్య కారణాల వల్ల వయసు రీత్యా అనుకోండి. అయినా కూడా కుటుంబీకులు, కొడుకులు, కోడళ్ళు, కుమారులు, అలాగే కూతుళ్ళు, అల్లుళ్ళు ముందుకు వచ్చేసి ఓ మంచి కార్యక్రమాన్ని, అదే నేత్రదాన ప్రోత్సాహానికి ముందుకు వచ్చారు. మరి ఈ సందర్భంగా వారందరూ కూడా కుటుంబీకులకు నేను మా యొక్క ప్రగాఢ సానుభూతిని ఒక ప్రక్రియగా తెలియజేస్తూ, అలాగే అమ్మకు చంద్రకళ అమ్మగారికి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేము కూడా డాక్టర్ అనుకోండి మెంబర్స్ అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం చేసే ఈ యొక్క చర్య సాధారణ ప్రక్రియ కాదు. ఇది మరి అందరూ అనుకుంటేనే దాదాపు 342వ అంటే 680 మందికి మనం చూపుని ఇస్తున్నట్టుగా మరి ప్రగాఢంగా మనం తెలియజేయచ్చు. ఎవరైతే చనిపోయినప్పుడు మనం భూమిలో పాతి పెడతాం, లేదా కాలుస్తాం, అవన్నీ కూడా వృధా అయిపోతాయి, మానవ శరీరంలోనే వృధా అయిపోతాయి. అలా కాకుండా కేవలం కనుగుడ్లు మాత్రమే పై పొర ఉపయోగపడదు. అందులుగా ఉన్నటువంటి కార్నియా పొర తీసి వాళ్ళకి అమర్చినట్టయితే మళ్ళీ చూపు వస్తుంది. కాబట్టి ఈ యొక్క నేత్రదాన ప్రోత్సాహం అత్యద్భుతంగా మీ అందరి సహాయ సహకారంతో నల్గొండలో మేము చేయగలుగుతాం. దానికి నేను డాక్టర్ పుల్లారావు నా పేరు, నేను మేనేజర్గా ఉంటాను ఈ సంస్థకు. సో ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మా టీం ఉంటుంది అన్నట్టు మేము స్పందిస్తాం. ఆ ఫోన్ రాగానే మేము స్పందిస్తాం. ఆ స్పందనకు మీరంతా కూడా నిజంగా ఈరోజు చేసిన ప్రక్రియ చాలా మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరొకసారి మా లయన్స్ క్లబ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. సత్యనారాయణ గారు కానీ, మా ప్రసాద్ గారు కానీ, ఇక్కడ చాలామంది రామకృష్ణ గారు ఉన్నారు. వారి అమ్మగారి నేత్రాలను మరి రాము గారు ధైర్యంతో ముందుకు వచ్చేసి మాకు అప్పగించారు. ఇవి వృధా పోయే కాదు, ఈ అమ్మగారు సమాజంలోనే మళ్ళీ నివసిస్తూ
తర్వాత మనందరి మధ్య ఆవిడ కళ్ళు తిరుగుతూ ఉంటే ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి మరొకసారి మేము నమ్ముతూ ప్రగాఢ సానుభూతిని అందరూ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.